స్కాలర్షిప్లను ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్లను పెంచాలని, శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీకి నూతన భవనాన్ని నిర్మించాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తహసీల్దార్ కార్యాలయం ముందు విద్యార్థులు శుక్రవారం నాడు ధర్నా నిర్వహించారు. అంతకుముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించి ధర్నా అనంతరం తహసీల్దార్ శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు పంగా రవి, రాష్ట్ర నాయకులు శ్రావణ్ కుమార్, జిల్లా నాయకులు శివప్రసాద్, తుంగా శ్రావణ్ కుమార్, కొత్తపేట మహేష్, పంగా సునీల్, కొల్లూరి బాబు పాల్గొన్నారు. ఉన్నారన్నా రైట్ సార్ ఈ ట్యాగ్ కానీ ట్యాగ్ కానీ ట్యాగ్ కానీ ఓకే లాంగ్ కూడా ಮಾಡ್ತಾರೆ పీడీఎస్సీ ఆధ్వర్యంలో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని, పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ ను విడుదల చేసి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ పెంచాలని, అట్లాగే విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయాలని, ఆలేరు మండల కేంద్రంలో 30 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి భవనం శిథిలావస్థకు చేరిన కనుక తక్షణమే నూతన భవనాన్ని మంజూరు చేసి నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ ఆలేరులో ఉన్నటువంటి 500 మంది విద్యార్థులతోటి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. సమాఖ్యాంధ్ర పాలనలో ఎలాగైతే విద్యారంగం కుంటుపడిందో, స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా 10 ఏళ్ల నుంచి గత పాలకులు కూడా విద్యారంగాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడాన్ని పీడీఎస్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి కార్పొరేట్లకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను కూడా మెరుగుపరచాలని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.